గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. సినిమా ఫస్ట్ ఒక రాజమండ్రి బ్రిడ్జిల మధ్యలో గోదావరి మధ్యలో ఉండే ఒక విశ్వక్సేను ఎమ్మెల్యేగా అవడానికి ఏం ప్రయత్నించాడు, ఒక ఇసుక మాఫియాల గురించి కానీ అంటే ఊళ్ళో జరిగే అన్యాయాల కోసం కానీ ఒక ఎమ్మెల్యేగా అవడానికి తన పోటీ చేస్తాడు. 4వ తారీఖు ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమాలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా అయితే మాత్రం కొంచెం స్లోగా రేజ్ అవుతూ వస్తుంది కానీ సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక బెస్ట్ పర్ఫార్మర్గా చేశాడు విశ్వక్సేన్. అంటే అన్ని సినిమాల కన్నా కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా పెంచాడు. సో స్టోరీ బట్టి అనుకుంటా. సో అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్, అన్ని రకాలుగాను బెస్ట్ ఫ్రెండ్. సో రాధిక క్యారెక్టర్ వచ్చేసి అయితే మాత్రం తన రాధికని ఫిక్స్ అయిపోయింది ఇంక తన పేరు. సో తను ఒక భార్యగా తన ఒక పెద్ద పాలిటిక్స్ సంబంధించిన ఒక కూతురు తనను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చూస్తే ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక మంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా ఎలా అవుతాడు, ఎన్ని అన్యాయాలు చేస్తాడు, అన్యాయాలు చేసి ఏం చేస్తాడు అనేది మధ్యలో ఒక 3-4 మినిట్స్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమవుద్ది. అంటే నేను సూపర్ డూపర్ హిట్ అని చెప్పను కానీ మైండ్లో ఇప్పుడు 4వ తారీఖున ఎవరు గెలుస్తారన్న మైండ్లో ఈ సినిమా చూస్తే సేమ్ ఇంచుమించు ఈ ఎమ్మెల్యే కోసం కొట్టుకుంటారు కదా. సో సినిమాల్లో కూడా 2 వర్గాల ఎమ్మెల్యేల కోసం కొట్టుకుంటారనమాట. అందులో లీడర్ ఎవడు అంటే ఆ ఊరు తాలూకా ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. నిజంగా ప్రతి వాళ్ళు సినిమా చూస్తే మనకి పిఠాపురం గుర్తొస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో పాలిటిక్స్ లేకుండా నేను చెప్పను కదా. 2 వర్గాలు 2 ఎమ్మెల్యేలు, ఆ 2 ఎమ్మెల్యేలు ఓట్ల దగ్గర సేమ్ సీన్ అనమాట. ఓట్ల లెక్కింపు దగ్గర ఎలా ఉంటుంది, ఎలా గొడవలు పడతారు అనేది క్లియర్ కట్గా చూపించాడు. సో విశ్వక్సేన్ గారు అయితే మాత్రం ఆయన ప్రయత్నం బాగుంది కానీ నాకు రాజమండ్రిలో జరిగిన కొన్ని సీన్లు రాజమండ్రి సిటీ చూపిస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎలా అవుతాడు అనేది చిన్న లాజిక్ అనమాట. సో ఆ గోదావరి గట్టు కూడా సరిగ్గా చూపిస్తే బాగుండు. సో ఓవరాల్గా బాగుంది. అంటే అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే బెస్ట్ పర్ఫార్మర్గా బాగుంది. అండ్ విజువల్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది. అలాగే బీజిఎం అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొన్ని వేరియేషన్ చూపించాడు అనమాట. అంటే అదే కాకుండా కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి గోదావరి మధ్యలో. ఆ ఫైట్ సీన్స్ నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ప్రీ రిలీజ్కి అంటే ఏదో మ్యాజిక్ లేకపోతే రాడు. సో సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని పెడుతున్నాము. ఈ సినిమాలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా అయితే మాత్రం కొంచెం స్లోగా రేజ్ అవుతూ వస్తుంది కానీ సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక బెస్ట్ పర్ఫార్మర్గా చేశాడు విశ్వక్సేన్. అంటే అన్ని సినిమాల కన్నా కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా పెంచాడు. సో స్టోరీ బట్టి అనుకుంటా. సో అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్, అన్ని రకాలుగాను బెస్ట్ ఫ్రెండ్. సో రాధిక క్యారెక్టర్ వచ్చేసి అయితే మాత్రం తన రాధికని ఫిక్స్ అయిపోయింది ఇంక తన పేరు. సో తను ఒక భార్యగా తన ఒక పెద్ద పాలిటిక్స్ సంబంధించిన ఒక కూతురు తనను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చూస్తే ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా ఎలా అవుతాడు, ఎన్ని అన్యాయాలు చేస్తాడు, అన్యాయాలు చేసి ఏం చేస్తాడు అనేది మధ్యలో ఒక 3-4 మినిట్స్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమవుద్ది. అంటే నేను సూపర్ డూపర్ హిట్ అని చెప్పను కానీ మైండ్లో ఇప్పుడు 4వ తారీఖున ఎవరు గెలుస్తారన్న మైండ్లో ఈ సినిమా చూస్తే సేమ్ ఇంచుమించు ఈ ఎమ్మెల్యే కోసం కొట్టుకుంటారు కదా. సో సినిమాల్లో కూడా 2 వర్గాల ఎమ్మెల్యేల కోసం కొట్టుకుంటారనమాట. అందులో లీడర్ ఎవడు అంటే ఆ ఊరు తాలూకా ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. నిజంగా ప్రతి వాళ్ళు సినిమా చూస్తే మనకి పిఠాపురం గుర్తొస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో పాలిటిక్స్ లేకుండా నేను చెప్పను కదా. 2 వర్గాలు 2 ఎమ్మెల్యేలు, ఆ 2 ఎమ్మెల్యేలు ఓట్ల దగ్గర సేమ్ సీన్ అనమాట. ఓట్ల లెక్కింపు దగ్గర ఎలా ఉంటుంది, ఎలా గొడవలు పడతారు అనేది క్లియర్ కట్గా చూపించాడు. సో విశ్వక్సేన్ గారు అయితే మాత్రం ఆయన ప్రయత్నం బాగుంది కానీ నాకు రాజమండ్రిలో జరిగిన కొన్ని సీన్లు రాజమండ్రి సిటీ చూపిస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎలా అవుతాడు అనేది చిన్న లాజిక్ అనమాట. సో ఆ గోదావరి గట్టు కూడా సరిగ్గా చూపిస్తే బాగుండు. సో ఓవరాల్గా బాగుంది. అంటే అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే బెస్ట్ పర్ఫార్మర్గా బాగుంది. అండ్ విజువల్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది. అలాగే బీజిఎం అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొన్ని వేరియేషన్ చూపించాడు అనమాట. అంటే అదే కాకుండా కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి గోదావరి మధ్యలో. ఆ ఫైట్ సీన్స్ నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ప్రీ రిలీజ్కి అంటే ఏదో మ్యాజిక్ లేకపోతే రాడు. సో సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని డైలాగ్స్ కానీ కూడా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో నాకైతే మాత్రం పిఠాపురంలో 4వ తారీఖున ఎవరు నక్కుతారో తెలియదు కానీ ఈ సినిమాలో ఎమ్మెల్యేగా మనోడు నగ్గిస్తాడు అనమాట. సో ఓవరాల్గా సినిమా ఓకే బాగుంది.